హైదరాబాద్ చెంచల్గూడ జైల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఖైదీల మధ్య ఘర్షణ టెన్షన్ క్రియేట్ చేసింది. ఈ ఘర్షణలో ములాఖాత్ రూమ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఖైదీ జాబరీపై మరో ఖైదీ దస్తగిరి దాడి చేశాడు. జాబరీకి తీవ్ర గాయాలు కాగా హాస్పిటల్కు తరలించారు. అయితే రౌడీ షీటర్లైన దస్తగిరి, జాబరీ మధ్య పాత కక్షలున్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమిత్ర, చెంచల్గూడ జైలులో ఉద్రిక్త చోటు చేసుకుని ఇద్దరు పాత నేరస్తులు ఘర్షణ పడడంతో కూడా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా మనకైతే ప్రాథమిక సమాచారం ఉంది. ఇక జాబరీతో పాటు దస్తగిరి ఇద్దరు కూడా గతంలో పాత కక్షలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇద్దరు రౌడీ షీట్లు కావడంతో ఇక జాబరీకి సంబంధించి కూడా ఈరోజు ఒక కేసు విషయంలో అతన్ని రిమాండ్ ఖైదీగా చెంచల్గూడ జైలుకి పోలీసు అధికారులు తీసుకొస్తున్న సందర్భంలో అతనికి సంబంధించి ఏదైతే ఇక్కడ సంబంధించిన వైద్య పరీక్షలు పూర్తి చేస్తున్న క్రమంలో కూడా ఇతడికి సంబంధించిన పాత రౌడీ షీటర్ ఎవరైతే ఉన్నారో అతడు కూడా జైల్లో ఉండడం, అతడికి వైద్య పరీక్షలు చేస్తున్న సందర్భంలో కూడా కంటపడడంతో కూడా ఒకసారిగా దాడికి దిగినట్టుగా తెలిసింది. దీంతో ఇటు జైలు సంబంధించిన ఎక్కడైతే అది సంబంధించిన ఉంటుందో అక్కడ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా కొంత అంటే దీనికి సంబంధించిన అద్దాలు పలగొట్టినట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఇక ఘటన తర్వాత వెంటనే పోలీసులు ఇటు జాబరీతో పాటు దస్తగిరికి సంబంధించి కూడా ఇద్దరు కూడా తీవ్రంగా ఘర్షణ పడడంతో ఇటు జైలు అధికారుల సమక్షంలోనే ఘర్షణకు పడడంతో కూడా ఇద్దరికి తీవ్ర గాయాలని తెలుస్తుంది. ఒకరిని గాంధీ ఆసుపత్రికి తరలించగా మరొకరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. ఇక జాబరీ వస్తున్న సమాచారం తెలుసుకోవడంతో కూడా దస్తగిరి ఈ ఘటనకి పాల్పడినట్టుగా మనకైతే ప్రాథమిక సమాచారం ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ప్రస్తుతానికి అయితే అటు ఇద్దరి మధ్య గతంలో హైదరాబాద్కి సంబంధించి పాత బస్సి సంబంధించిన రౌడ్ షీటర్లుగా మనకైతే ప్రాథమిక సమాచారం ఉంటుంది. ఎప్పటి నుంచో ఇటు జాబరీకి సంబంధించి కూడా అతని మీద కొంత కక్ష పెట్టుకున్నట్లుగా మనకైతే సమాచారం ఉంది. కాబట్టి ఇటు జైలు అధికారుల సమక్షంలోనే ఈ ఘర్షణ చోటు చేసుకోవడంతో ఏమంటే అటు దీనికి సంబంధించిన జైలు అధికారులు కూడా వెంటనే ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఒకరిని గాంధీతో పాటు మరొకరిని ఉస్మానియాకి తరలించినట్టు కొంత సమాచారం ఉంది. కాబట్టి ఇందులో ఎవరైనా పరిస్థితి విషమంగా ఉందా ఏంటి, ఎందుకంటే ఒక ఖైదీని రిమాండ్ ఖైదీని జైల్లోకి తీసుకొచ్చినప్పుడు కూడా కొంత అతడికి బందోబస్తు ఉంటుంది, కొంత ప్రొసీజర్ పూర్తి చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఇటు దస్తగిరి అతడికి ఎక్కడ కంటపడ్డాడు ఏంటి అంత బందోబస్తు లేకుండా లోపల ఒక ఖైదీ రిమాండ్ ఖైదీకి సంబంధించిన ప్రొసీజర్ పూర్తి చేస్తున్న సందర్భంలో ఆ జైల్లో ఉన్న మరో ఖైదీ వచ్చి ఆ దాడి ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే పోలీసు వర్గాలు ఈ ఘటనకు సంబంధించి కూడా కొంత లోతైన ఎంక్వైరీ చేస్తున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఇద్దరు ఖైదీలను కూడా వేరు ఆసుపత్రికి తరలించినట్టుగా మనకైతే ప్రాథమిక సమాచారం అందుతుంది. సుమిత్ర, అంటే ఇప్పుడు ఇద్దరు ఖైదీలు కూడా ఏ కేసెస్లో ఉన్నారో అన్న విషయంపైన ఏమైనా క్లారిటీ ఉందా కిరణ్? ప్రస్తుతానికైతే మీరు చెప్తున్నట్టు ఇద్దరు ఖైదీలకు సంబంధించి కూడా గతంలో ఇద్దరు పాత బస్తీకి సంబంధించిన రౌడీ షీటర్లుగా ప్రస్తుతానికి మనకి ప్రాథమిక సమాచారం అవుతుంది. ఇక జాబరీకి సంబంధించి కూడా ఒక కేసు విషయంలో అతన్ని ఈరోజు అంటే కొద్ది గంటల క్రితం కూడా అతన్ని స్థానిక పోలీసులు కూడా ఇటు చెంచల్గూడ జైలుకి తీసుకొచ్చి రిమాండ్ సంబంధించిన ప్రొసీజర్ కొనసాగిస్తున్న సందర్భంలో కూడా అప్పటికే జైల్లో ఉన్న దస్తగిరి కూడా అతన్ని చూసి ఒకసారిగా ఊగిపోయి అతని వద్దకు వెళ్ళి దాడి చేసే ప్రయత్నం చేసినట్టుగా మనకైతే కొంత ప్రాథమిక సమాచారం ఉంది. ఏ కేసులో జాబరీని ఇటు రిమాండ్ ఖైదీకి తీసుకువచ్చారు ఏంటన్న సమాచారం అయితే మనకి రావాల్సి ఉంది. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.